సాగునీటి కోసం రైతులతో కలిసి తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళన బాట పట్టారు. తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా ఉరవకొండ ప్రాంతంలోని ఆయకట్టుకు తక్షణం నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రంతా రైతులతో కలిసి కాలువగట్లపైనే గడిపిన కేశవ్ నీరు వదిలే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాకు ఏకైక సాగునీటి వనరుగా ఉన్న తుంగభద్ర ఎగువ కాలువ నుంచి గుంతకల్లు కాలువకు ప్రతి ఏటా ఆగస్టులో నీరు విడుదల చేసే అధికారులు ఈసారి సెప్టెంబర్కు గానీ వదలలేదు. రైతులు వేరుశెనగ, జొన్న, వరి, మిరప, పత్తి తదితర పంటలు సాగు చేశారు. అనుకున్న సమయానికంటే ముందే అధికారులు నీరు నిలుపుదల చేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. అధికారుల చర్యతో ఆగ్రహించిన ఉరవకొండ ఎమ్మెల్యే కేశవ్ స్థానిక రైతులతో కలిసి 3 రోజుల క్రితం హెచ్ఎల్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. 13న నీరు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని అధికారులు తుంగలో తొక్కారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేశవ్ గుంతకల్ బ్రాంచ్ కెనాల్ షట్టర్లు తెరిచేందుకు సమాయత్తమవడంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. రైతులతో కలిసి కాలువ గేట్ల వద్దే బైఠాయించిన కేశవ్ రైతుల కోసం జైలుకెళ్లేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. మీరు నీళ్లు వదలకపోతే షట్టర్లు బద్దలు కొట్టైనా తీసుకెళ్తాం. ఈ రైతుల ముందు మీ ప్రభుత్వ శక్తి చాలదు, సరిపోదు. మీరు ఎంత పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరిస్తే దానికి 10 పెద్ద ఎత్తున మేము రైతుల్ని మోహరిస్తాం. అనుకున్న రోజున మేము ఖచ్చితంగా షట్టర్లను బద్దలు కొట్టి నీళ్లు తీసుకెళ్తాం. అయితే ప్రభుత్వానికి నేను పదే విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ పరిస్థితి రానివ్వకండి. నిజంగా మీరు నన్ను కేసులు పెట్టి జైలుకు పెడితే బయట కూర్చుని కష్టాలు చూడటం కన్నా, ఈ లీకేజీ నీళ్లతో పంటలు పండించుకునే దౌర్భాగ్యపు స్థితిని చూడడం కన్నా ఆ జైల్లో రైతుల కోసం పోరాడి కూర్చోవడమే సంతోషమని నేను భావిస్తాను తప్ప దాంట్లో ఏ రకంగా కూడా నేను సంకోచపడను. కేశవ్ ఆందోళనకు స్థానిక రైతులు మద్దతు పలికారు. కాలువ గట్లపైనే భోజనాలు చేసి నిద్రించారు. వాస్తవానికి గురువారం నీళ్లు వదిలేందుకు సిద్ధమైన అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. చివరికి కేశవ్ ఆందోళనతో దిగివచ్చిన అధికారులు 15వ తేదీ నుంచి నీళ్లిస్తామని ప్రకటించారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని కేశవ్ తెలిపారు.